జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు అదే మళ్ళీ 23,000 ఉద్యోగాలు 5 ఏళ్ల తర్వాత కూడా ఖాళీగా ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సి ఇస్తానని చెప్పిన వాడు 6,000తో ఒక డగా డిఎస్సి ఇచ్చారు. 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎలక్షన్లు వస్తుంటే 2 నెలలు ఉన్నాయనంగా ఇప్పుడు 2 నెలల ముందు నోటిఫికేషన్లు ఇస్తే ఆ పరీక్షలు ఎప్పుడు జరగాలి, ఆ బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇదేమైనా అయ్యేదా సచ్చేదా? ఆలోచన చేయండి. ఎందుకు వేస్తున్నాం వీళ్ళకు ఓట్లు? కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పని చేస్తాడు. 5 సంవత్సరాలు గడిచిపోయింది, ఉద్యోగాలే ఇవ్వలేదు. ఆఖరికి ఇప్పుడు ఇస్తే ఏం లాభం అన్నా? ఎవరికి వచ్చినట్ట ఉద్యోగాలు? 5 సంవత్సరాలు ఎవరికి కనిపించలేదు జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రజా దర్బార్ రోజు వేల కొద్ది మనుషులను ప్రజలను కలిశాడు రాజశేఖర రెడ్డి గారు. ఎవరు ఏ ఇబ్బంది తీసుకువెళ్ళినా, ఆరోగ్యశ్రీ అయినా, ఫీజు రీయింబర్స్మెంట్ అయినా, ఇల్లు లేదనన్నా, రేషన్ అన్నా, ఇంకోటైనా ఏ అవసరం ఉంటే అవసరానికి వేల కొద్ది ప్రజలను 2-3 గంటలు ప్రతిరోజు ప్రజా దర్బార్లో కలిసిన మనిషి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఎంత ప్రజల మనిషి రాజశేఖర రెడ్డి గారు అంటే ఆఖరికి రచ్చబండ చేయాలి నేను అని ముఖ్యమంత్రి అయ్యాక బయలుదేరి వెళ్ళి హెలికాప్టర్లో మరణించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అంతగా కోరుకున్నాడు ప్రజల మధ్య బతకాలి నేను అని రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన కొడుకు అనిపించుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారైనా వచ్చారా? 5 సంవత్సరాలు ఎన్నికలయ్యాయి, ఒక్కసారైనా వచ్చారా? మీకు వరదలు వచ్చాయా? మీకు పంట నష్టం అయిందా? మీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? ఇల్లున్నాయా లేవా? ఒక్కసారైనా ఎప్పుడైనా వచ్చారా? అడిగారా? ఇప్పుడు సిద్ధమని బయలుదేరారు. ఎన్నికలు వచ్చాయి కాబట్టి సిద్ధమని బయలుదేరారు. అంటే ఏమిటర్థం? మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నారు మిమ్మల్ని. వీళ్ళకు హత్య రాజకీయాలు, గుండా రాజకీయాలు, వీళ్ళ దోపిడీలు అంతు లేకుండా పోయి ఎవరి వల్ల? మీరిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఈరోజు హంతకులను కూడా కాపాడుతున్నారు. ఇలాంటి వాళ్ళకు అధికారం మళ్ళీ ఇస్తే ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. అందుకే చెప్తున్నా, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి బిడ్డ చేరింది అంటే ఎందుకు చేరింది? పదవులు అనుభవించడానికి కాదు, ముఖ్యమంత్రి అయిపోవడానికి, అంతకంటే కాదు. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది అంటే దానికి కారణం